దుర్యోధన, ఈరోజు ఈ సభకు నేను కృష్ణుడిగా రాలేదు, పాండవుల తరపున దూతగా వచ్చాను. నేను చెప్పింది విను. వాళ్ళి అడిగిన 5 గ్రామాలను వాళ్లకి ఇచ్చేసే. యుద్ధానికి పోకు, అది మంచిది కాదు. చాలామంది ప్రజల ప్రాణాలను కోల్పోతావు. కౌరవ సభలోని ప్రజలారా, ఒక్క మాట గుర్తుంచుకోండి. నేను చెప్పేది వినండి. ధర్మం వైపు నిలబడటం మన బాధ్యత, ధర్మాన్ని కాపాడడం మన హక్కు. మీ రాజు దుర్యోధనుడు చేసే ఈ దుష్కర్మల వల్ల మీరు కూడా కర్మఫలాన్ని అనుభవించవచ్చు. దుర్యోధన, ఒక్కమాట గుర్తుంచుకో, యుద్ధమని వార్యమైతే నీ వంశంలో ఒక్కలు కూడా మిగలరు. ఇప్పటికైనా నీ ఆలోచన సరీ చేసుకొని పాండవులు అడిగిన దానిని వాళ్లకి ఇచ్చేవలసిందిగా ఈ కృష్ణుడు చెబుతున్నాడు. అయినాను ఇంకా యుద్ధమే కావాలని కోరుకుంటే నీకు అదే దక్కుతుంది. నీవు నీ కర్మఫలంతో ఏదైతే కలిగినావో అదే దక్కుతుంది. ఆహా, కృష్ణ వాళ్లకు చెప్పు. 5 ఊర్లు కాదు కదా, ఒక్క అంగుళ స్థలం కూడా వాళ్లకి ఇవ్వడానికి రాజైన దుర్యోధన ఒప్పుకోవట్లేదు. వారికి యుద్ధం చేతకాదా ఇలా సంధి కోసం పంపిస్తున్నారు.